బనకచర్ల ప్రాజెక్టు పంచాయతీ ఢిల్లీకి చేరింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిశారు. ఏపీ సర్కార్ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాల్ని తెలియజేశారు. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఇంకా అనుమతులు లభించలేదని, కానీ ఏపీ ప్రాజెక్టులకే త్వరగా అనుమతులు ఇస్తున్నారని చెప్పారు. త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాటిల్ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రితో సమావేశం తర్వాత మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి బనకచర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజలు, రైతుల్లో ఆందోళనతో ఉన్నారని తెలిపారు. వీటిని పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారని ఉత్తమ్ తెలిపారు. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింకుతో పెన్నా బేసిక్ నీరు తీసుకెళ్లొచ్చని తెలిపారు. ఇచ్చంపల్లి సాగర్ అనుసంధానాంశంపై చర్చకు సిద్దమన్నారు మంత్రి ఉత్తమ్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, మనం నిన్న చూసాం బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కడుతున్నటువంటి ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏ రకమైనటువంటి నష్టం జరగబోతుందన్న అంశం మీద నిన్న పవర్ పాయింట్ ఫౌండేషన్ ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సచివాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా హాజరయ్యారు. దీంట్లో బీజేపీ నుంచి, అదేవిధంగా ఎంఐఎం, కాంగ్రెస్, అదేవిధంగా ఈ పార్టీల నుంచి హాజరైనటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి ఇట్లా మొత్తం అన్ని పార్టీలతోటి మాట్లాడి వాళ్ళు అడిగేటువంటి సమాధానాలు, వారి సందేహాలు, రాష్ట్రానికి ఏ రకమైన నష్టం జరగబోతుంది, గోదావరి బేసిన్ లో పై నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కింది వరకు ఆంధ్రప్రదేశ్ లో కలిసి సముద్రంలో కలిసే వరకు నిన్న మొత్తం వివరించుకుంటూ వచ్చారు. ఈ రకంగా మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టుల వల్ల ఏ రకమైనటువంటి తెలంగాణకు మేలు జరుగుతూ వచ్చింది, కాళేశ్వరం ద్వారా దాని మేడిగడ్డ దగ్గర జరిగిన ప్రస్తావన అంశాన్ని కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత ఓవరాల్ గా బీజేపీ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా నిన్న చేశారు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని కూడా మాట్లాడుతూ నిన్న రాకపోవడానికి తప్పుపడుతూ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అనుకున్నట్టుగానే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ జలశక్తి సంబంధించినటువంటి పార్టీని మంత్రి కలిశారు. అక్కడ అన్ని విషయాలు కూడా నిన్న జరిగినటువంటి మొత్తం అంశాన్ని ఒక సీడీ రూపకంగా, అదేవిధంగా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు ఒకే గొంతుక వినిపించారు అన్నటువంటి మెసేజ్ ని తీసుకెళ్లేందుకు అక్కడ కేంద్ర మంత్రిని కలిసి అన్ని విషయాలు కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీ ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వరాదు అని కూడా కుండబద్దలు కొట్టినట్టుగా ఇద్దరు సీఎం గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సమావేశం అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గోదావరి బనకచర్ల చట్ట వ్యతిరేకమైనటువంటి ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. అంతేకాకుండా బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజలు, రైతులు ఆందోళనలో ఉన్నందున తక్షణమే ఈ అనుమతుల్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన సూచించారు కేంద్ర మంత్రికి. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ తో పెన్నా బేసిన్ కు నీరు తీసుకెళ్లొచ్చని కూడా ఆయన సమాధానంలో, మంత్రి అడిగినటువంటి సమాధానంలో మళ్ళీ ఉత్తమ్ కుమార్ చెప్పారు. ఇచ్చంపల్లి సాగర్ అనుసంధాన అంశంపై చర్చకు సిద్ధమని కూడా చెప్పారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ మరో రకంగా చెప్తుంది, ఏదైతే వృధాగా పోతున్నటువంటి నీళ్లను మాత్రమే మేము వాడుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ చెప్తూ వస్తుంది. అయితే ఆనాడు జరిగినటువంటి చర్చలు ఏదైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆనాడు తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరువురు ఒడంబడికలో భాగంగానే ఇద్దరు సయ్యద్దుతోటే, ముఖ్యంగా కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగింది. అందుకనే ఇప్పుడు ఈ రోజు చంద్రబాబుకు సందు దొరికింది అని కూడా నిన్న మనం చూసాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. చంద్రబాబును కూడా టార్గెట్ చేసి మాట్లాడినటువంటి సమాధానం మనం చూసాం నిన్న ప్రెస్ మీట్ లో. ఖచ్చితంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ చేసినటువంటి వ్యవహారం వల్లనే చంద్రబాబు నీళ్లను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వాళ్ళు కూడా చంద్రబాబుకు నేను సూచిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాని వినియోగించుకున్న తర్వాతనే, అంటే కృష్ణా బేసిన్ లో దాదాపు 500 పైగా వాడుకోవాలని, అదేవిధంగా
గోదావరి బెల్ట్ కి సంబంధించినటువంటి దాదాపు 800 నుంచి 900 టీఎంసీల నీళ్లు వాడుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతనే దాని తర్వాత మిగిలిన నీళ్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తప్పు లేదన్నటువంటి విషయం మీద చెప్పారు. దాని తర్వాత బనకచెర్ల తర్వాత సంగతి అనే విషయం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం అంశం మీదనే కేంద్ర మంత్రి పాటిల్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అన్ని విషయాలు కుండబద్దలు కొట్టా చెప్పే ప్రయత్నం చేశారు. త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భేటీ ఏర్పాటు చేస్తామన్నటువంటి ఒక హామీ ఏదైతే తీసుకున్నారో దాంతో కొంత రిలీఫ్ అయినట్టుగా తెలుస్తుంది. నిన్న మీటింగ్ కానీ ఈ రోజు కేంద్ర మంత్రితో కలవడం కానీ ఇవన్నిటికీ కొంత పరిష్కారం దొరికిందని మనం భావించాలి. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు అక్కడి నీటిపారుదల శాఖ మంత్రి, ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి, అధికారులు ఈ అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాము. అది ఢిల్లీలో కానీ లేదంటే మరో చోట ఏర్పాటు చేసి ఈ సమస్యకు పరిష్కారం ఏం చేద్దామన్న దాని మీద కేంద్ర మంత్రి, ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ తో ఉన్నటువంటి మాట వాస్తవమే. దానికి అనుగుణంగానే బనకచెర్లకు వడివడిగా అనుమతులు వస్తున్నాయన్నటువంటి ఆరోపణలు ఏదైతే వస్తున్నాయో దాని మీద మాట్లాడారు. అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా చేయండి, దాని తర్వాత ఏదైతే మిగిలిపోయినటువంటి ఏదైతే ఉందో ఆ గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి పరిహాక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దాని తర్వాత కింద ఉన్నటువంటి దిగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమైనా వాడుకోవచ్చు, కానీ ఫస్ట్ మాత్రం పరివాహక ప్రాంతాలకే ఇవ్వాలి అని కూడా సీఎం పదే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అందుకనే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ తో పెన్నా బేసిన్ కు నీరు తీసుకెళ్లొచ్చన్న విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా కొంత కన్విన్స్ అయినట్టుగా తెలుస్తోంది. కనుక ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈ రోజు ఏదైతే మీట్ అయిందో అది కొంత సఫలీకృతమైనట్టుగా చూడాలి. ప్రధానమైనటువంటి అంశం అయితే 2 రాష్ట్రాల సీఎంని కలిపి మాట్లాడిస్తాను అన్నట్టు చెప్పిన అంశం అనేది ఈ రోజు కొంత ఇన్పుట్ వచ్చినట్టే తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా ఇతర నేతలు కావచ్చు మిగతా వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టుగా ఎట్టి పరిస్థితిలో బనకచెర్ల ప్రాజెక్టు చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు ఒత్తిడికి తలగొద్దు అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం ఏదో చేశారు. కొంత సఫలీకృతమైనట్టుగానే మనకు అర్థమవుతోంది. నరేంద్ర, ముఖ్యంగా ఏపీ ప్రాజెక్టులకే త్వరగా అనుమతులు ఇస్తున్నారు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు పట్టించుకోవడం లేదని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి ఎటువంటి సమాధానం చెప్పారు? ఆయన ఒకటే ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థమయ్యేలా చెప్పారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఈ సమాధానాన్ని బేస్ చేసుకొని అతను ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే డీకే అరుణ కావచ్చు, అదే సమయంలో ఇక్కడ హాజరైనటువంటి రఘునందన్ రావు కావచ్చు, వాళ్ళు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇప్పటికే కిషన్ రెడ్డి కూడా సిఆర్ పాటిల్ తో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. మాట్లాడి ఈ మొత్తం అంశాన్ని ఎక్కడో ఒక్కడ కటాఫ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం అని చెప్పే ప్రయత్నం అయితే కిషన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. బట్ అంతిమంగా ఎందుకు ఆగలేకపోయాడని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఘాటుగానే కిషన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఈ ఒక్క రాత్రి గడిస్తే రేపు అందరం కలిసి సిఆర్ పార్టీలు కలవచ్చు కదా, అంత సీక్రెట్ గా కలవాల్సిన పరిస్థితి ఏంది? కేంద్రానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ బనకచెర్లకు సంబంధించినటువంటి ఫీజిబిలిటీ సంబంధించినటువంటి అనుమతి కావచ్చు, మిగతా అనుమతులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని కూడా సీఎం చెప్పారు. అదే సమయంలో కేసీఆర్ ని కూడా గట్టిగానే ఈచిపారేశాడు, హరీష్ రావును కూడా వేశారు. ఆనాడు ఏర్పాటు చేసినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు అంశం మీద కానీ, దాని తర్వాత జరిగినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒప్పందంలో కానీ, ఆనాడు తీసుకున్నటువంటి అధికారుల పొరపాట్లు కానీ, ఈ ఓవరాల్ మొత్తం మీద నిన్న మాట్లాడిన అంశాన్ని కూడా మళ్ళీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయనే ప్రతిదీ కూడా సానుకూలంగా విన్నారు. చాలా తక్కువ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. బయటికి మొత్తం ప్రెస్ మీట్ గా మాట్లాడలేదు. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోపల ఆయన ఏమన్నాడో మాత్రమే బయటకు వచ్చి మాట్లాడారు. బట్ 2 రాష్ట్రాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం వచ్చే విధంగా చూసుకుంటాను, 2 రాష్ట్రాల సీఎంల భేటీ ఏర్పాటు చేస్తామన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైతే కూడా అది ఈ వారమా లేదంటే ఎంత వీలైతే అంత తొందరగా ఏర్పాటు చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇది కొంత మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.